హలో కామర్స్ ఫ్యామిలీ, హౌ ఆర్ యూ ఆల్? అయితే ఇప్పుడు అందరికి తెలిసింది ఏంటంటే రిజల్ట్స్ అనేవి అయిపోయినాయి, మనవి రిజల్ట్స్ వచ్చేసినాయి. ఓకే రైట్. కామర్స్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే కొంతమంది ఫెయిల్ అయినారు అనుకుంటా, వాళ్ళ కోసం ఈ వీడియో. ఓకే రైట్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఈ వీడియోలో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకి కామర్స్ ఏంటంటే 2 పార్ట్స్ ఉంటాయి కదా. ఒకటేమో 50 మార్క్స్ థియరీ ఉంటే 50 మార్క్స్ మనకి అకౌంట్స్ ఉంటుంది కదా. అయితే అకౌంట్స్ మీద అయితే ఈ ఛానల్లోనే ఇంతకుముందు అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అదే వీడియో ఒకసారి అంటే నేనైతే ప్రిపేర్ చేసిన అదే వీడియో ఒకసారి వాచ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఓకే రైట్. అదే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉంటాయి మ్యాక్సిమం అకౌంట్స్. అయితే థియరీ కోసం అయితే ఈ వీడియో ఉంది. దీంట్లో అకౌంట్స్ 2 మార్క్స్ కూడా ఉన్నాయి. ఎండ్ వరకు చూడండి. దీంట్లో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంకా ఇంపార్టెంట్ ఏదైనా ఉన్నాయా, టిప్స్ ఉన్నా కూడా ఏదైనా చూసుకుందాం. ఓకే రైట్. ఇదే వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే రైట్. లెట్ us బిగిన్ అవర్ వీడియో. ఇక్కడ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో అయితే 10 మార్క్స్ మనకి 3 వస్తాయి రైట్. 3 వస్తాయి. థియరీ నుంచి మనం 2 రాయాల్సి ఉంటుంది. ఓకే రైట్. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. 14 ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా హెన్రీ ఫాయిల్వి. ఈ క్వశ్చన్ 99% మీకు దిగాల్సిన ఛాన్సెస్ ఉంది ఎక్కువ. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకైతే. ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ మ్యాక్సిమం దిగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే అందరు చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంకింగ్. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఇది ఎట్లా వస్తుందంటే ఈ మధ్యలో, ఇంతకుముందు అయితే 10 మార్క్స్ వచ్చేది, రావచ్చు. కాకపోతే ఎట్లా వస్తుందంటే ఈ మధ్యలో అంటే అడిగితే జస్ట్ ప్రైమరీ ఒకటే అడుగుతుండు. ఎక్స్ప్లెయిన్ ద ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంకింగ్, లేదు ఎక్స్ప్లెయిన్ ద సెకండరీ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంకింగ్ అని ఒకటే అడుగుతుండు. అంటే సెకండ్ క్వశ్చన్ అడిగి అది 5 మార్క్స్లో అడుగుతుండు. అంటే మ్యాక్సిమం అది ఎట్లయినా దిగుతుంది, కానీ దిగే విధానం ఎట్లా ఉందంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రైమరీ లేదా ఎక్స్ప్లెయిన్ ద సెకండరీ అని అట్లా వస్తుంది. కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్షియేట్ బిట్వీన్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ సెబీ. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెబీ. ఓకే రైట్. నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ లిస్టింగ్ సెక్యూరిటీస్. ఇది కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఉంది. చూసుకుంటే ఒకవేళ బెటర్ అంటే బెటర్ ఆప్షన్, లేదంటే కొంచెం తక్కువ ఛాన్సెస్ కూడా ఉంది అది రావడం అంటే. ఓకే రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఇది చూడండి, ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా మ్యాక్సిమం చూసుకోండి. ఓకే రైట్. 5 మార్క్స్ దాంట్లో వస్తే ఇక్కడ చూడండి, యూ కెన్ సీ ఇక్కడ ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్ అనే ఒక క్వశ్చన్ ఉంది. ఇది ఇంపార్టెంట్. ఇది కూడా ఇక్కడ స్పెల్లింగ్ కరెక్ట్ రాలే, ఎంటర్ప్రీనియర్షిప్ అనే వస్తుంది. డిఫరెన్సెస్ బిట్వీన్ ఎంటర్ప్రీనియర్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్. ఈ క్వశ్చన్ కూడా 10 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంది, ఈ 2 క్వశ్చన్లు కూడా. ఓకే రైట్. మోస్ట్ ఇంపార్టెంట్. అట్లా కూడా రావచ్చు, ఒకసారి చూసుకోండి. 5 మార్క్స్ లోపల రాసినా కానీ 10 మార్క్స్ కూడా వస్తాయి ఆ క్వశ్చన్స్. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ 2 క్వశ్చన్లు అయితే ఈ 2 క్వశ్చన్ నుంచి ఒకటి అయినా పక్కా దిగుతుంది, బుల్ అండ్ బియర్ది యాజ్ వెల్ యాజ్ ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్ మీద. ఓకే రైట్. మ్యాక్సిమం ఒకటి దిగుతుంది. ఓకే. IRDA ఫంక్షన్స్ అయినా ఇవైనా అన్నీ ఇంపార్టెంటే. ఓకే రైట్. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్ కాదు ఇది క్వశ్చన్. టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్ కూడా రావచ్చు, లేకపోతే డాన్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్ అనే క్వశ్చన్ ఉంటుంది. డాన్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్ అది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అది ఖచ్చితంగా చూసుకోండి. ఓకే రైట్. ఇంకోటి ఏముందంటే మనకి ఇక్కడనే మీరు చూసుకుంటే యూ కెన్ సీ లైక్ MSME అండ్ SC/ST వాళ్ళది ఉంది కదా. ఈ 2 క్వశ్చన్లు మ్యాక్సిమం దిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇది కూడా మంచిగా చూసుకోండి. ఓకే రైట్. సో వితౌట్ లెట్టింగ్ దట్ మంచిగా ఇండెప్త్గా మంచిగా చూసుకోండి అది ఆ క్వశ్చన్స్ కూడా. ఓకే రైట్. ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఓకే. నెక్స్ట్ కామర్స్వి 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఓకే రైట్. 2 మార్క్స్ చెప్పాలంటే చాలా ఉంటాయి, కాకపోతే దాని నుంచి ఒకటైనా దిగేటట్టు ఉండాలి అని. 1, 2, 3 అయినా దిగుతే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే రైట్. ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళకి మినిమం ఏంటంటే 2 మార్క్స్ తక్కువ ఇస్తారు వాళ్ళు ప్రియారిటీ, కాబట్టి తక్కువ ఇచ్చిన 2 మార్క్స్ ఏంటంటే మోర్. ఇక్కడ అకౌంట్స్వి కూడా 2 మార్క్స్ ఇచ్చిన. ఓకే రైట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే రైట్. ఇది కూడా మంచిగా చూసుకోండి. డెల్ క్రెడిట్ కమిషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మ్యాక్సిమం ప్రతి ఇయర్ దిగుతుంది. ఓకే రైట్. దిస్ ఈజ్ అబౌట్ ద అకౌంట్స్. ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మరి ఎట్లా ప్రిపేర్ కావాలి నా వల్ల కాదంటే ఇదే ఛానల్లో నేను ఒక వీడియో దాని మీద కూడా తయారు చేసిన. అంటే క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నా కూడా ఎట్లా ప్రిపేర్ కావాలి అనేది దాని మీద ఉంది. HEM స్ట్రాటజీ అనేది ఉంటుంది ఇదే ఛానల్లో. ChatGPTని ఎట్లా వాడాలి, ఎవ్రీథింగ్ ఇది ఛానల్లో ఉంది. సో డూ వాచ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ద వీడియో అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.